మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపై ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము 3 గంటల 42 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని, అత్యల్పంగా భూమి కంపించింది. దీంతో కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపై ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము 3 గంటల 42 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని, అత్యల్పంగా భూమి కంపించింది. దీంతో కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం రత్తకన్న గ్రామ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజామున 3:40 నిమిషాలకు అదేవిధంగా 4 గంటల 3 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించిందని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ తీవ్రతపై ఇంతవరకు అధికారుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదనుకోవచ్చు. గతంలో కూడా ఏదైతే ఈ రత్తకన్న గ్రామంలో 2022 జనవరిలో కూడా ఇదే విధంగా భూ కంపించిందని గ్రామస్తులు చెప్తున్నారు. మనం చూసుకుంటే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ మాత్రం తన ఎక్స్ వేదిక్ గా మయన్మార్ లో అర్ధరాత్రి 1:49 నిమిషాలకు భూ కంపించిందని, దాని తీవ్రత 4.2 గా చెప్పడం జరిగింది. అయితే దీని ప్రభావంతో ఇక్కడ స్వల్పంగా భూమి కంపించవచ్చు మాత్రమే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున కావడంతో పెద్దగా ఈ తీవ్రత కూడా ఎక్కువగా లేకపోవడంతో ప్రజలకు కూడా తెలిసే పరిస్థితి కూడా లేదు. అయితే కొంతమంది మాత్రం ఆ భూకంపనాలను స్పష్టంగా మేము ఆ సౌండ్స్ ను కూడా విన్నాము. అదే విధంగా ఇంట్లో ఉన్న ఏవైతే స్టీల్ సామాన్లు గట్రా ఉన్నాయో అవి కూడా పడే పరిస్థితి అయితే మేము గమనించామని చెప్పడం అయితే జరుగుతుంది. కిరణ్మయి. రైట్ రాము, థ్యాంక్ యూ. నా పేరు పౌలు, ఇచ్చాపురం వాస్తవాన్ని. ఈరోజు 3 గంటల 40 నిమిషాలకి భూమి అనేది కంపించడం జరిగింది. ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. అదేవిధంగా మనం గమనించినప్పుడు గత 2 సంవత్సరాల కిందట పలుమార్లు భూమి అనేది కంపించడం జరిగింది. దాని ద్వారా ప్రజలు చాలా భయక్రాంతులు అయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి అధికారులు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు ఎందుకు అలా జరుగుతుందో ప్రజలకు ఒక మరియు సమాచారం తెలియచేయాలని మనవి చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయాలని మనవి చేస్తున్నాం. ఈ దృష్ట్యా ఎటువంటి ప్రజలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా కాపాడే బాధ్యత ప్రజలు మరియు ప్రభుత్వానికి ఉంది. నేపాల్ ప్రభుత్వంలో చూసినప్పుడు గతసారి కాఠ్మండులో చాలా ఇబ్బంది పడ్డారు. చాలాసార్లు ఆ భూకంపం రాక మునుపు హెచ్చరిక అనేది వచ్చింది, కానీ ఎవరు నిర్లక్ష్యం చేశారు కనుక అక్కడ చాలా భారీ భూకంపం వచ్చి చాలామంది చనిపోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది. అటువంటి విధంగా ఇక్కడ మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ రాకుండా ఉండాలంటే దీనికి సంబంధించిన మరి అధికారులు దీన్ని ఎందుకు వస్తుంది ఆ విధంగా ఎందుకు